నారాయణ నమస్కృత్వ నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదిరయేత్. మహాభారతం మొదటి పర్వం ఆది పర్వంలో భాగంగా దేవయాని తన దాసిని పిలిచి తాను వృషపర్వ మహారాజు రాజ్యంలో అడుగు పెట్టనని తండ్రికి తెలియజేయమని చెప్పినది. అట్టి అవమానమును గూర్చి వినిన శుక్రాచార్యుడు ఆ పైన ఎట్టి ఆలోచన చేయకుండా వృషపరువుని కొలువు కూటముకు వెళ్ళి క్రోధముతో నేను మిమ్మల్ని విడిచి వెడుతున్నాను అని తెలిపాడు. అది వినిన వృషపరువుడు ముకులిత హస్తాలతో గురుదేవ మమ్ము విడిచి వెళ్ళరాదు అని ప్రాధేయపడ్డాడు. దానితో శుక్రాచార్యుడు శాంతించి నీవు నా కూతురుని ప్రసన్నము చేసుకోమని కోరాడు. వృషపరుడు దేవయానిని సమీపించి తల్లి నీ కోరిక ఏదైనను నెరవేర్చెదను, దయచేసి మా రాజ్యమును విడిచి వెళ్ళరాదు అని వేడుకున్నాడు. దానితో దేవయాని తనకు 1000 మంది దాసీలతో కూడి శర్మిష్ఠ సేవ చేయవలనని, తాను ఎక్కడకు వెళ్ళినా అక్కడకు తాను వెంటనే రావాలనని కోరినది. అందుకు వృషపరువుడు అంగీకరించాడు. ఒకరోజు దేవయాని శర్మిష్ఠతో కూడి వన విహారం చేస్తూ ఉన్నది. యాదృచ్ఛికంగా నహుషుని పుత్రుడు యయాతి మహారాజు కూడా అక్కడకు వెళ్ళడం జరిగినది. దేవయాని యయాతి మహారాజుతో రాజా, ఇది వరకు ఎన్నడూనూ నా పాణిగ్రహణము జరగలేదు. నూతి నుండి పైకి తీసినప్పుడు పాణిగ్రహణము చేసితివి, కనుకనే నిన్ను పతిగా వరించి తిని నేనిప్పుడు నా శర్మిష్ఠ దాసీలతో సహా మీ ఆధీనురాలిని స్వీకరించుము అని కోరినది. దానితో యయాతి మహారాజు నేను క్షత్రియుడను, నీ తండ్రి ఇట్టి వివాహముకు అంగీకరింపలేడు అన్నాడు. దానితో దేవయాని తండ్రి శుక్రాచార్యుడు నా ప్రియ పుత్రిక నిన్ను వరించెను, నీవు ఈమెను చేపట్టము అని వేడుకొనుటతో యయాతి తనకు బ్రాహ్మణ కన్యను వివాహమాడుట ద్వారా వర్ణసంకర దోషము కలుగుకుండునట్లుగా వరము అందించమని కోరాడు. అనంతరము శాస్త్రోక్తముగా దేవయానిని వివాహం చేసుకుని శర్మిష్ఠ దాసీలతో సహా యయాతి తన రాజధానికి తిరిగిపోయాడు. కొంతకాలానికి దేవయానికి ఒక పుత్రుడు కలిగాడు. ఒకరోజు మహారాజు ఏకాంతంలో ఉండుటను చూచిన శర్మిష్ఠ తాను క్షత్రియ కన్యనని పలుకుతూ అతడిని సంతానము కొరకు సమీపించిన రాజు ఆమె కోరికను అంగీకరించాడు. కాలక్రమమున ఆవిడకు అతని ద్వారా 3 పుత్రులు కలిగారు. ఒకరోజు దేవయాని ఆ 3 కుమారులు అశోక వనములో ఆడుటను చూసి విచారించుటతో రహస్యము వెల్లడైనది. దానితో ఆమె యయాతితో నన్ను మోసపుచ్చినందున నేనిక్కడ ఉండను అని క్రోధముగా పలుకుతూ అక్కడి నుండి రోధిస్తూ శుక్రాచార్యుని వద్దకు వెళ్ళిపోయినది. ఆ తర్వాత శుక్రాచార్యుడు యయాతితో రాజా, నీవు ధర్మోల్లంఘన చేసినందున వృద్ధుడవై పోవలెనని శాపమిస్తుంటిని అన్నాడు. దానితో యయాతి వెంటనే వృద్ధుడైపోయాడు. యయాతి మహారాజు తనను అనుగ్రహించమని వేడుకొనగా తన వృద్ధాప్యమును ఇతరులకు సంక్రమింప చేసుకున్నట్లుగా అనుగ్రహించెను. యయాతి మహారాజు తన ప్రథమ పుత్రుడు యదువును పిలిచి నాకు నా యవ్వన భోగాలను అనుభవించి తృప్తి పొందలేదు కనుక తన వృద్ధాప్యమును తీసుకొని మీ యవ్వనమును నాకు ఇచ్చినచో 1000 సంవత్సరాలు గడిచిన పిమ్మట నీ యవ్వనమును నీకు ఇస్తాను అన్నాడు. అందుకు అతడు నిరాకరించుటతో యయాతి అతనికి రాజ్యహరత లేదు అని పలికి తన 2వ కొడుకుని తుర్వసుని పిలిచి అడుగగా అతడు కూడా నిరాకరించుటతో నీ వంశము ఇక్కడ కొనసాగదు, నీవు మాంసము భుజించు వారికి, దురాచారులకు, వర్ణ సంకరులకు, మ్లేచ్చులకు రాజు అవుదువు అని దేవయాని యొక్క 2 కొడుకులకు శాపమిచ్చాడు. ఆ తర్వాత శర్మిష్ఠ పుత్రుడు దుహ్యువును పిలిచి అడిగాడు. అతడు వృద్ధాప్యం చేత ఎట్టి సుఖములను అనుభవింప సాధ్యపడదని నిరాకరించాడు. దానితో
యయాతి, నీవు ఎడ్లు, గొర్రెలు, ఏనుగులు, రథాలు, పల్లకీలు, గాడిదలు కూడా లేకుండా నావలు మాత్రమే తిరిగే ప్రాంతాలలో నివసించుము అని శపించాడు. తర్వాత పుత్రుడు అనుడు కూడా తిరస్కరించుటతో నీ సంతానమంతయు యవ్వనములోనే మరణించును అని శపించాడు. చిట్ట చివరకు ఊరిని పిలిచి కోరగా ఊరుడు ఎంతో ఆనందముగా తండ్రి కోరికకు అంగీకరించాడు. దానితో యయాతి ఆనందముతో నీ ప్రజలు ఎల్లప్పుడూ ఆనందముగా జీవించెదరు అని ఆశీర్వదించి శుక్రాచార్యుని ధ్యానించి తన వృద్ధాప్యమును ఊరునికిచ్చి అతని యవ్వనమును గ్రహించాడు. యయాతి ఆ విధముగా యవ్వనమును గ్రహించి ఇచ్ఛానుసారముగా భోగింపసాగాడు. కానీ ధర్మమును ఎన్నడూనూ అతిక్రమించలేదు. అట్లు 1000 సంవత్సరాలు పూర్తయిన పిమ్మట పూరుని పిలిచి, కుమార, భోగాలు అనుభవించడం వలన భోగేచ్ఛే చల్లారదని ఎప్పుడు నాకు అర్థమైనది. నిప్పులో నెయ్యి ఎంత పోసినా మండుతూనే ఉండను. ఈ లోకములోని ఆహారము, బంగారము, స్త్రీలు, కాముకుల కోరికను పూర్తిగా తీర్చలేవు. కనుక సుఖము వాటిని పొందుటలో లేదు, విడుచుటలోనే కలదు. దుష్టులు తమ వాంఛలను విడవలేరు. వారు వృద్ధులైనను వాంఛ మాత్రము ముసలిది కాదు. దానిని విడిచినప్పుడే సుఖము కలుగును. శ్రీమాత్రే నమః.